హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 84 ఎపిసోడ్ 85 అన్నమాట. ఎలిమినేషన్ డే, సండే ఫన్ డే అన్నమాట. ఈరోజు ఎపిసోడ్ అయితే అంతగా ఏం నచ్చలేదు. లాస్ట్ దివ్యానికిత ఎలిమినేట్ అయినాక ఏం మాట్లాడుతుంది అనేది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. అయితే ఓవరాల్ ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ ఈ పాటలది, ఈ జోకులది అవి చూపించారు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సంజన గారిది ఆ చెట్టు నుంచి తీసేది. అంటే నిన్న వీళ్ళు సంజన గారు హౌస్లో ఉండాలని చెప్పారు కదా, ఇప్పుడు హౌస్ నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు మొత్తం 6 తీసి హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి, అంటే హౌస్ నుంచి అంటే ఆ చెట్టు బిగ్ బాస్ చెట్టు లాగా ఈ ఫ్యామిలీలో ఉండడానికి తనకు అర్హత లేనట్టు తీసేశారన్నమాట. అయితే ఇందులో నాకు తనుజ చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తనుజ ఏం చెప్పిందంటే సంజన గారు వస్తారు, వచ్చి ఈ హౌస్లో మొత్తం గేమే, అందరూ ఒకటే, నాకు అందరూ సమానమే, నేను అందరితో గేమ్ ఆడుతూ అంటారు. కానీ నామినేషన్స్కి వచ్చేసరికి నేను స్ట్రాంగ్ అని చెప్పి నన్ను నామినేట్ చేస్తారు. ఇమాన్యుల్ని ఎందుకు నామినేట్ చేయరంటే ఇమాన్యుల్తో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది, అందుకే నేను నామినేట్ చేయను అంటారు. మళ్ళీ ఇక్కడ మాటలు ఫ్లిప్ అవుతారు. అలాగే ఎవరైనా నామినేట్ చేస్తే పర్సనల్గా తీసుకుంటారు, పర్సనల్గా రచ్చి పెట్టుకొని వాళ్ళను పర్సనల్గా కొన్ని మాటలు అంటారు, అవి అయితే నాకు నచ్చవు అన్నారు. దీనికి సంజన గారు కూడా ఒప్పుకున్నారు. అంతేకాకుండా నాగార్జున ఓ సీక్రెట్ చెప్పమంటే తనుజ నన్ను నామినేట్ చేసిందని కోపంతో తనుజ షాంపూ వాటితో బట్టలు ఉతికిందంట. షాంపూతో బట్టలు ఉతికేది ఎందా అని అనిపించింది. అంటే సంజన గారు రియల్గా రివెంజ్ తీసుకుంటుంటారని. ఇంకా మిగతా వాళ్ళు సేమ్ రీజన్స్. అయితే ఇక్కడ దివ్యనికిత రీతుని పెట్టింది, రీతు దివ్యనికితని పెట్టింది అన్నమాట. వీళ్ళిద్దరే మార్చుకున్నారు. అది జరిగిన తర్వాత కొన్ని పాటలతో కొన్ని సినిమా టైటిల్స్ ఇచ్చారన్నమాట. అయితే కళ్యాణ్కి ఇయ్యలేదు, అది ఇయ్యలేదో ఎడిటింగ్లో పోయిందో. ఇమాన్యుల్కి వచ్చి దేశముదురు అన్నమాట, తనుజాకి వచ్చి జగతికి వీడు అతిలోక సుందరి. కాకపోతే ఇక్కడ నాగార్జున గారు అది ఫన్ వేలో అన్నాడా, కావాలని టార్గెట్ చేయడానికి అన్నాడో కానీ అతి సుందరి, అతి చేసే సుందరి అని పెట్టి ఉండాల్సింది అని అన్నారు. ఆ తర్వాత బన్నీ గారికి హాయ్ నాన్న, అది ఎక్స్పెక్టెడే. తర్వాత చంద్రముఖి వచ్చి సంజన గారికి, డిమోన్ పవన్కి అండ్ రీతుకి ఇది విజయ్ దేవరకొండ మూవీ ఉంది కదా, సరిగ్గా గుర్తురాలా, విజయ్ దేవరకొండ రష్మిక నచ్చ గీతా గోవిందం టైటిల్ వచ్చింది. సుమన్ శెట్టికి వచ్చేసి సుమన్ శెట్టికి ఏదో వచ్చిందబ్బా, సుమన్ శెట్టికి ఏదో వచ్చింది కానీ డిమన్ పవన్కి మళ్ళీ రేస్ గురం వచ్చింది సపరేట్గా. మళ్ళీ రీతు చౌదరికి వచ్చేసి ఇంకోటి ఏదో వచ్చింది, రీతు చౌదరికి ఏదో వచ్చి మెయిన్ అయితే ఇయే సడన్గా గుర్తు రావట్లేదు. సంజన గారికి చంద్రముఖి అయితే వచ్చింది, రీతు చౌదరికి కూడా ఏదో వచ్చింది, సడన్గా గుర్తు రాలే. పవన్ కళ్యాణ్కి అయితే ఏదో రాలే. ఇదైతే జరిగింది ప్రాసెస్. తర్వాత వచ్చేసి ఇంకా ఒక్కొక్కరిని సేవింగ్, ఫస్ట్ సేవింగ్ వచ్చేసి డిమన్ పవన్ని సేవ్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ని, ఆ తర్వాత ఇమాన్యుల్ని, తర్వాత బన్నీ గారు తర్వాత కళ్యాణ్ని సేవ్ చేశారు. ఆ తర్వాత ఇమాన్యుల్ని సేవ్ చేశారు. ఆ తర్వాత తనుజాను సంజన గారిని ఒకే రౌండ్లో సేవ్ చేశారు. లాస్ట్కి వచ్చేసి దివ్యనికిత అండ్ సుమన్ శెట్టిని ఉంచారు. ఇందులో దివ్యనికిత ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయి రాగానే ఇది తనుజ వీళ్ళు కొంచెం ఫీల్ హగ్ చేసుకుంటే ఇక్కడ దివ్యనికిత తనుజతో ఉంటుంది. బయటకు వచ్చినాక నువ్వు చెప్పిన కాఫీ షాప్లో కలుద్దామని, అంటే తను కాఫీ షాప్ స్టోరీ చెప్తారు. ఇంకా అలాగే అందరికీ బాగా చెప్తుంది. ఇంకా బయటకు వచ్చేస్తుంది. స్టేజ్ పైకి వచ్చినాక ఏవి చూస్తుంది అన్నమాట. తను ఏవి పర్లేదు, బాగుంది. కాకపోతే ఇక్కడ నాకు ఏమనిపించింది అయితే దివ్యనికిత గారి గేమ్ ఎక్కడ పోయిందంటే బాండింగ్స్. తను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి ఏమన్నారు కెమెరాలతో మాట్లాడుతూ, నేను ఇక్కడ ఎవరితో బాండింగ్స్ పెట్టుకోను, అందరితో ఊరికి ఉంటాను కానీ ఎవరితో బాండింగ్స్ పెట్టుకోను అన్నారు. కానీ బాండింగ్స్ అయితే పెట్టుకున్నారు. అదే తనకి బిగ్ మైనస్ అయింది. తన గేమే అక్కడ పోయింది అనిపించింది ఏవి చూస్తే. అలాగే ఇక్కడ మధ్యలో తను ఎలిమినేట్ అనగానే ధీమన్ పవన్ ఏడ్చాడు. కళ్యాణ్ అంత ఫీల్ అవ్వలేదు, ధీమన్ పవన్ అయితే ఏడ్చాడు. తను స్టేజ్ మీద కూడా వచ్చినప్పుడు చెప్తాడు, అంటే ఒక్కొక్కరి గురించి తను రివ్యూవర్ కదా, ఒక్కొక్కరి గురించి చెప్తుంది అన్నమాట. అందరి గురించి పాజిటివ్గా చెప్పింది, ఎవరి గురించి నెగిటివ్ ఏం చెప్పలేదు. బజ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో తెలుసుకోవాలి. అయితే డిమన్ పవన్ ఫ్రెండ్ అన్నమాట, అగ్ని పరీక్ష నుంచే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఏడ్చాడు. ఇంకా స్టేజ్ మీదకి వచ్చి ఏవి చూసింది, మామూలుగా నాగార్జున గారు ఎక్స్పెక్ట్ చేసామంటే నాకే లోలో ఉన్నాను సార్, నాకే వెళ్ళిపోవాలనిపించింది అని రియల్గా. ఎందుకంటే తను ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యి మళ్ళీ సేవ్ అయిందో అప్పుడు అందరూ తనుజ మీద ఫైర్ అవుతుంది, అదే అవుతుంది అనుకుంటే ఫైర్ అవ్వకుండా కలిసిపోయింది. తను చాలా లోలో ఉంది అనిపించింది. ఎందుకంటే ఆ ఫైర్ లేదు, ఆ గేమింగ్ ఫిరిట్ లేదు, జస్ట్ ఆ తీసేసినప్పుడు తప్ప వాయిస్ అవుట్ చేసింది తప్ప మిగతా అంతా తగ్గిపోయింది. తను అందులో బన్నీ గారు మళ్ళీ గొడవ పెట్టుకోవడం, తను జైలు దగ్గర కూర్చొని ఏడవడం,
నేను ఏవిలో ఇది చూపించుంటే బాగుండు అనిపించింది. భరణి గారు తనుజాతో అంటారు కదా, ఇలా వాళ్ళ అమ్మ వచ్చి అన్నది నాతో తిరగద్దని నువ్వని చెప్పని, అది చూపించుంటే బాగుండు అనిపించింది. కానీ అది చూపించలేదు, ఎందుకంటే బ్రదర్ సిస్టర్ బాండింగ్ అన్నట్టు చూపించారు. తనుజాతో ఫైట్లు అయినా ఎక్కువ చూపించలేదు, ఒక్క ఫైట్ అలా చూపించారు. బయటికి వెళ్ళినాక తనకు తెలుస్తుంది వీడియోలు చూసుకుంటే. అయితే ఏవి అయిపోయినాక ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంది. మెయిన్ ఇక్కడ మనకు కావాల్సిన తనుజాను భరణి గారితో ఏం మాట్లాడింది అనేది. తనుజ వచ్చి అందరూ అనుకుంటే మేమిద్దరం కొట్టుకుంటుంటాం, బిందెలు కొట్టుకుంటామని. కానీ నాకు తనుజ అంటే ఇష్టమే సార్, నాకు మంచి ఫ్రెండే. కాకపోతే సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, అంతేగాని నాకు తనుజ అంటే ఇష్టమే అని చెప్పింది. ఇక్కడ తనుజ కూడా అవును సార్ మేము క్లోజే అది ఇది అనేది. ఇంకా బన్నీ గారు వచ్చి నాకు ఆయన ఒక బెదర్ లాంటి సార్ అని. ఇక్కడ బన్నీ గారు కూడా అంటే తను ఒక క్యూట్ దొంగ సార్, చాలా మంచి అమ్మాయి, నాకు సిస్టర్ సార్, బాగా ఆడుతుంది అని. తర్వాత బయటకు వచ్చినాక మాట్లాడతారా లేదా అని అడుగుతుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ గురించి చెప్తుంది. కళ్యాణ్ మంచి గేమ్ ఆడుతున్నారు సార్, తనకు మూవీస్లలో ఉండడానికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ అనేది. అలాగే డిమాన్ పవర్ నాకు మంచి ఫ్రెండ్ సార్ అది ఇది అన్నది. తర్వాత రీతు చౌదరి హౌస్లో ఎందుకో రీతు చౌదరికి నాకు కనెక్షన్ రాలేదు, బయటకు వచ్చినాక రీతు చౌదరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటా అన్నది. ఆ తర్వాత వచ్చేసి సంజన గారి గురించి, తను కొన్నిసార్లు మాటలు లూజ్ అవుతారు కానీ తను చాలా మంచి ఆమె అంటుంది. తర్వాత సుమన్ శెట్టి గురించి వచ్చి, సుమన్ శెట్టి గారు కూడా గేమ్ పర్లేదు ఆడుతున్నారు, తను ఇంకా ఫైర్ ఉండాలి, ఇంకా బాగా ఆడాలి అని చెప్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ అది చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ది. ఇంకా నా తర్వాత ఇమాన్యుల్ సార్ నేను మంచి గేమర్ అనుకుండేది, తను చాలా ఎంటర్టైన్మెంట్ ప్లస్ మంచి గేమర్ సార్. ఇమాన్యుల్ చాలా గేమ్ బాగా ఆడతారు, గేమర్ లక్షణాలని. ఓవరాల్గా అయితే ఈ అందరితో పాజిటివ్గానే మాట్లాడింది. ఇంకా దివ్యానికితకు బాయ్ చెప్పేసింది అందరికీ, ఇంక వెళ్ళిపోయింది. నాకు దివ్యానికిత ఏవి చూస్తే పర్లేదు, బాగుంది, కొంచెం బాధ అనిపించింది. కాకపోతే తన బాండింగ్స్ అనేది తనకి ఎఫెక్ట్ అయింది. ఎక్కడ ఎఫెక్ట్ అయిందంటే, ఇక్కడ భరణి గారు తనుజకు ఆయింట్మెంట్ పోస్తుంటే ఫీల్ అవ్వడం, అది రియల్గా జెల్సీ అవ్వడం. అలాగే ఆ కెప్టెన్సీ నుంచి తనుజ తీసేయడం, అది రియల్గా గ్రజ్జతో తీసేసినట్టు అనిపించడము. ఆ తర్వాత రెండోసారి సోఫా మీద గొడవ కూడా ఆల్రెడీ కెమెరాలకు చెప్పి మళ్ళీ గొడవ పడ్డం, అది తనకు మైనస్ అయింది. మెయిన్ బాండింగ్సే మైనస్ అయింది. తనే చెప్తారు తన రివ్యూ. నాగార్జున అడుగుతారు నీకు ఏది మైనస్ అయింది అనుకుంటున్నావు అంటే, గేమ్ పరంగా అయితే నేను 100% ఇచ్చాను సార్, కానీ నేను మైనస్ అయింది అనుకునేది మాత్రం నేను ఆ బాండింగ్ ఇది ఎక్కడో రాంగ్గా వెళ్ళి ఉంటుంది, అదే నాకు మైనస్ అయింది అనుకుంటున్నాను సార్ అని చెప్పింది. ఓవరాల్గా అయితే ఇంకా దివ్యానికిత ఇంకా వైల్డ్ కార్డ్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. దివ్యానికిత కూడా వైల్డ్ కార్డే, సెకండ్ వీక్ సగంలో వచ్చింది దివ్యానికిత. తను వైల్డ్ కార్డే సెకండ్ వీక్ కాదు, థర్డ్ వీక్ వచ్చింది, థర్డ్ వీక్ సగంలో వచ్చింది తను వైల్డ్ కార్డే. ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ అందరు వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది ఈ 8 మంది ఒరిజినల్ స్టార్టింగ్లో ఎవరైతే హౌస్లో అడుగుపెట్టారో వాళ్ళే. వీళ్ళల్లో మీరు టాప్ 5లో ఎవరు ఉంటారో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే ఈ వారం నామినేషన్స్ వచ్చేసి ఇమాన్యుల్, కళ్యాణ్ తప్ప అందరు నామినేషన్లోకి వచ్చారని టాక్ అయితే ఉంది. కన్ఫర్మ్ అయితే రేపు ఉదయం అప్డేట్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్లో గొప్పగా మాట్లాడుకునే విషయాలు ఏం లేవు, దివ్యానికిత ఎలిమినేషన్ ఒక్కటే. అలాగే దివ్యానికిత ఎలిమినేట్ ఫేరా అన్ఫేరా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.